హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ని. సో వారికోస్ వెయిన్స్ అనగానే చాలామందికి లేజర్ సర్జరీ గుర్తొస్తుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో దాన్ని గ్లూ అంటాం, వీనస్ సీల్ అంటాం. ఈ గ్లూ థెరపీ యొక్క అడ్వాంటేజ్ ఏంది, ఈ గ్లూ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, లేజర్ కంటే ఇది బెటర్ అనే ఏ రకంగా నాకు అనిపించింది అనేది వాళ్ళ నేను మీతో షేర్ చేస్తాను. సో యూజువల్గా వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి కాలంతా నల్లగా కావడము, కాలంతా తిమ్మిర్లు ఎక్కినట్టు అనిపించడము, కాలంతా దురదలు పెట్టినట్టు అనిపించడము, కాళ్ళ వాపు అనిపించడము, కాళ్ళలో చూస్తే రక్తనాళాలు ఉబ్బినట్టుగా మెలికలు తిరిగినట్టుగా ఇంత లావు అనిపించడము, కాళ్ళల్లో నమ్మునెస్ అనిపించడము, చీమలు పాకినట్టు అనిపించడము, కాలంతా నల్లగా అయిపోయి పుండ్లు పడడము, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. ఇంకా ఒకటి ఏంటంటే కాళ్ళను ముట్టుకుంటే గట్టిగా అనిపించడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు చూస్తుంటాం. ఇదే మనం వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు అన్నట్టు. సో అంతేకాకుండా ఎర్లీగా ఎలా గుర్తుపెట్టాలి, మరి వారికోస్ వెయిన్స్ వస్తున్నాయి అనేది ఎలా గుర్తుపెట్టాలంటే పిక్కలు పట్టుకుంటూ ఉంటాయి. సో వారికోస్ వెయిన్స్ యొక్క మొదటి లక్షణం ఏంటంటే పిక్కలు పట్టుకోవడం అనేది చూస్తూ ఉంటాం. అట్లా పిక్కలు పట్టుకున్నాయి అంటే మనం ఇమ్మీడియట్గా స్కానింగ్ చేయించుకొని ఏమన్నా స్టాసిస్ అవుతుందా, బ్లడ్ అనేది స్టాసిస్ అవుతుందా అనేది మనం గమనించుకోవాలంటే, అంటే ఎడిమా ఏమైనా ఉందా అనేది గమనించుకోవాలి. సో ఇట్లా వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు కోత సర్జరీ చేసేవాళ్ళు, అంటే మల్టిపుల్ తొడ దగ్గర ఒక దగ్గర నీ జాయింట్ దగ్గర అట్లా కోతలు పెట్టేసి ఆ నరాన్ని పీకేసేవాళ్ళం, అంటే ఆ రక్తనాలను పీకేసేవాళ్ళం. దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి మనం ఏం చేసామంటే లేజర్ సర్జరీకి వెళ్ళిపోయాం. ఈ లేజర్ సర్జరీలో ఏంటంటే అంటే రక్తనాలను పీకకుండా జస్ట్ ఒక చిన్న ప్రిక్ తోటి మొత్తం రక్తనాలని కాల్చుకుంటూ వచ్చేవాళ్ళం. ఇట్లా కాల్చుకోవడం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం ఉంటుంది కానీ పని చేయకుండా మనం కంప్లీట్ అబ్లేషన్ చేస్తాం. అబ్లేషన్ అంటే ఆ రక్తం అంతా కాలిపోయి అంత గట్టిగా అతుక్కపోతుంది అన్నట్టు. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి జస్ట్ మత్తు ఇవ్వకుండా మనం లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు, ఇమీడియట్గా వితిన్ 2-3 అవర్స్లో డిశ్చార్జ్ చేయొచ్చు, పేషెంట్ యథావిధిగా వెళ్ళిపోవచ్చు, పేషెంట్ అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ ఏది అవసరం లేదు. సక్సెస్ రేట్ కూడా చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు మళ్ళీ అదే జాబ్ చేయడం వల్ల లేకపోతే అదే వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి లేజర్లో కొంచెం వరకు అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే లేజర్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 నెలలు సాక్స్ వేసుకోవాలి, కొంచెం వర్క్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు లేజర్ చేసిన దానిలో యూస్ఫుల్ ఉంటుంది అండ్ పర్మనెంట్గా రిజల్ట్స్ వస్తుంది. దీనికంటే హైలైటెడ్ ట్రీట్మెంట్ ఏంటంటే వీనస్ సీల్ అంటాం, గ్లూ థెరపీ అంటాం. ఈ గ్లూ థెరపీలో ఏం చేస్తామంటే ఇక్కడ రక్తనాళాన్ని ఫస్ట్ దాన్ని నేను చెప్పినట్టు ఓపెన్ ఏమో తీసేసాం, లేజర్లేమో కాల్ చేసాం, గ్లూ థెరపీలో అతికిచ్చేసేస్తాం. సేమ్ మన ఫెవికాల్ మెటీరియల్ లాగానే ఉంటుంది, చిన్న బాటిల్లో వస్తుంది. ఆ ఫెవికాల్ అంటే మెటీరియల్ ఏదైతే ఉందో మామూలుగా మనం ఫెవికాల్ని పేపర్ అతికిచ్చామనుకోండి గట్టిగా అతుక్కపోతుంది. మీరు ఒక రోజు తర్వాత కాదు, ఒక గంట తర్వాత కాదు, ఒక 10 నిమిషాల తర్వాత కూడా పీకనికి ట్రై చేస్తే కూడా రాదు, పేపర్ చినిగిపోతుంది తప్ప అతుకులు మాత్రం తీయలేము, అంత గట్టిగా అతుకుంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఈ గ్లూ మెటీరియల్ ఏం చేస్తామంటే అప్ టు తొడ వరకు పంపించేసి తొడ దగ్గర నుంచి అంటించుకుంటూ వస్తాం. సో అక్కడక్కడ ఒక చిన్న డ్రాప్ వేసి అంటించేస్తాం. అంటే సో ఇక్కడ ఏమవుతుందంటే రక్తనాళము గట్టిగా అతుక్కపోతుంది. ఇట్లా అంటే అది బ్లడ్ టచ్ కాగానే అతుక్కపోతుంది. అతుక్కపోయి గట్టిగా అతుక్కపోవడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ దీంతో రిటర్న్ అంటే రిపీట్ వచ్చే అవకాశాలు, రికరెన్స్ వచ్చే అవకాశాలు 0%. ఎందుకంటే ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా అయిపోతుంది, అది అందులో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు 0% అన్నట్టు. అండ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే లేజర్తో కంపారిజన్ చేస్తే, ఒకవేళ గ్లూ కంపారిజన్ చేస్తే లేజర్లో కాల్ చేస్తాం, ఇందులో అతికిచ్చేస్తాం. లేజర్లో కొంచెం ఎంతో అంత మంటలు అనిపిస్తుంటాయి, ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వరకు కొంచెం మంటలు, ముట్టుకుంటే హార్డ్గా అయిపోయినట్టు అనిపించడము, కొంచెము నొప్పుల్లాగా అనిపిస్తుంటుంది. బట్ గ్లూ అనేది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్, గ్లూలో అసలు 0 పెయిన్. అండ్ లేజర్ చేసిన తర్వాత ఒక 2-3 గంటలైనా మనం అట్లీస్ట్ అబ్జర్వేషన్ కన్నా పెట్టుకుంటాం. ఒకవేళ లోకల్ అనస్థీషియాలో చేస్తే, గ్లూ చేస్తే థియేటర్ నుంచి డైరెక్ట్గా డిశ్చార్జ్ చేసుకోవచ్చు, ఎటువంటి పెయిన్ లేదు, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. లేజర్ చేసిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 2-3 మంత్స్ సాక్స్ వేసుకోమని చెప్తుంటాం బెటర్ రిజల్ట్స్ కోసం. గ్లూకి సాక్స్ కూడా అవసరం లేదు, మళ్ళీ చేసుకునే అవసరం కూడా లేదు. అండ్ లేజర్ చేసిన తర్వాత 5 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు మేబీ వచ్చే అవకాశాలు, రీకెనలైజేషన్ అంటుంటాం, వచ్చే అవకాశాలు అంటే మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందరికి ఉంటాయని కాదు, ఉండొచ్చు. మంచిగా చేస్తే ఉండే అవకాశాలు లేవు, బట్ ఉండే అవకాశాలు ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం చూస్తే. బట్ గ్లూలో 100% రికరెన్స్ రేట్ అనేది రాదు, 0. సో దీనిలో ఈ రకంగా చూసుకుంటే గ్లూ అనేది చాలా హై ఎండ్ ట్రీట్మెంట్. అండ్ ఇంపోర్టెడ్ ఏదైతే గ్లూ ఉందో ఇంపోర్టెడ్ చాలా బాగుంటుంది. దీనిలో ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి ర్యాషెస్ కానీ ఏమీ రావు. దీనిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరికన్నా
తప్పిదారిలో గ్లూ పడకపోతే గనక వాళ్ళకు కొంచెం స్కిన్కి అటాచ్ అయితే కనుక కొంచెం దద్దుర్లు వచ్చే అవకాశం, ఎర్రగా వచ్చే అవకాశము, ఎర్రగా అవకాశాలు, ఇట్లా సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అవి వెరీ లక్షలో ఒకరికి మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో టెక్నిక్స్, గ్లూలో కరెక్ట్ టెక్నిక్ వాడితే మాత్రం ఇది కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఎవరికన్నా వారికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కావాలంటే కనుక నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మీరు సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు. దీనికి మనం లేజర్ కానీ గ్లూ కానీ సర్జరీ చేయడం వల్ల దీన్ని కంప్లీట్గా మనము క్లోజ్ చేసుకోవచ్చు, డిసీజ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.